సార్ ఇంకొకటి చాలా మంది ఆర్టిస్టుల లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక సినిమా పడితే ఇంకొక సినిమా ఎప్పటికో పడుతుంది. అంటే దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి చాలా మందికి రెంట్లు కట్టుకోవడానికి ఉండవు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక టాప్ లో రీసెంట్ గా వెంకీ మూవీలో యాక్ట్ చేసిన తను ఎవరు ఉన్నారు? చెప్తా ఇప్పుడు అలా లేదు. ఈరోజు ఆర్టిస్టులకి ఆర్టిస్టులు ఉన్నంత బిజీగా ఒక డైరెక్టర్ కానీ వేరే టెక్నీషియన్ కానీ ఉండలేదు. 25 నెలకి 30 రోజులకి 40 రోజులు షూటింగ్లు చేస్తున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్లు చేస్తున్నారు. ఆర్టిస్టులు చాలామంది బిజీగా ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఆర్టిస్టుల పరిస్థితి ఇండస్ట్రీలో చాలా బాగుంది ఈరోజు. వేరే టెక్నీషియన్లకైనా సండేలు గ్యాప్ ఉంటుంది, లేకపోతే ఫెస్టివల్కి కొన్ని గ్యాప్లు వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్కి అలా లేదు. 30 రోజులకి 40 రోజులు 45 రోజులు బిజీగా ఉన్న పరిస్థితి కాల్ షీట్లతో ఈరోజు ఉన్నారు. డే అండ్ నైట్ కాల్ షీట్లతో ఆర్టిస్ట్ లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి, సినిమాలు చిన్న పెద్ద సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. అదేం లేదమ్మా. నేను గ్యాప్ తీసుకున్నా ఒక మంచి చిత్రం చిన్నది ప్రశాంతంగా స్టార్ట్ చేసుకుంటాను, మళ్ళీ కొడతాను, కొట్టకపోతే మళ్ళీ అవుతాను, మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేస్తాను, మళ్ళీ కొడతాను. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించారు? జనరల్గా పోగొట్టుకున్నది ఉందా, సంపాదించింది ఉందా? నేను సంపాదించలేదు, పోగొట్టుకోలేదు. రొటేషన్. నేను ఒక వర్కర్గానే ట్రావెల్ అయ్యాను. సపోర్ట్ తోటి సినిమా చేసాం, అయిపోయింది. నేను మళ్ళీ వర్కర్గానే మళ్ళీ కెరీర్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో సినిమా నేను చేసుకుంటాను. అంతేగాని నేను పోగొట్టుకుంది లేదు, నేను సంపాదించింది లేదు. పోగొట్టుకున్నా గతంలో పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏం లేదు. అది పెద్ద పేమెంట్ అమౌంట్ ఏం కాదు. ఓకే. సో జనరల్ ఈక్వల్ ఉంది. సో ఈ 25 years జర్నీలో అంటే మేము 2-3 years అయ్యి వచ్చినా మేము చాలా చూసాము ప్రాబ్లమ్స్. మీరు 25 yearsలో ఇంకా చాలా చూసుంటారు. చాలా జీరో నుంచి స్టార్ట్ అయిపోయి మీకు ఇప్పటికీ కూడా తలుచుకుంటే ఏమంటారు, ఎమోషనల్ అయిపోయి కళ్ళెమ్మటి వచ్చేసి ఆ రోజు ఆ సిచ్యువేషన్ వల్ల అలా జరిగింది అని ఏమైనా ఒక 2 సందర్భాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని బాగా హార్ట్కి? చాలా సిచ్యువేషన్స్ జరుగుంటాయి, హార్ట్కి బాగా బాధ కలిగించి అట్లా ఏమైనా? అటుకు బాధ కలిగించినవి అనేది ప్రతి సినిమాకి ఎక్కడొకక్కడ ఏదో సందర్భం అనేది ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి సినిమాకి బాధపడి ఇంక ఇండస్ట్రీ వద్దు అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సేమ్ టైము అవతల వాళ్ళు పాపమాటు పొరపాటు జరిగి ఉండదురా అని వాళ్ళు ఆలోచించి డిస్కషన్ చేసుకున్న తర్వాత క్లియర్ అయిపోయినాయి కూడా చాలా ఉన్నాయి. అంతేగాని ఇంకోటి ఏంటంటే చాలామంది నేను ఎవరితో పనిచేసినా ఫస్ట్ నన్ను వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళని వదులుకోవడానికి నేను ఉన్నాను, అది పక్కనరే. ఫస్ట్ నాతో ఎవరు ట్రావెల్ అయినా సరే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నన్ను వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఉంటాయి చాలా సందర్భాలు, నేను బాధపడ్డవి ఉంటాయి, ఏడిచిన రోజులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఉన్నాయి? ఇంత డేషన్ డైరింగ్గా మాట్లాడతారు? లేదమ్మా, అన్నీ ఫేస్ చేసుకుని ఇప్పుడు 25 yearsలో నేను ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి ఒక అనుభవం ఉంటానే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను 25 సంవత్సరాలు మీరు అన్నారు, నేను 40% కూడా నేర్చుకోలేదు. ఇంకా నేను నేర్చుకోవాల్సి ఇంకా 60-70% ఉంది తెలుగు ఇండస్ట్రీలో. నేను ఇంకా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే పాత టెక్నీషియన్లు పోతున్నారు, కొత్త టెక్నీషియన్లు వస్తున్నారు, పాత డైరెక్టర్లు వెళ్తున్నారు, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ రోజులో నెగిటివ్ ఉంది, ఈరోజు డిస్ట్రిక్ట్కి వచ్చింది. వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు, నేను కూడా ఇంకంతే నేర్చుకుంటున్నాను. ఓకే. సో ఈ 25 years నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నారు కదా, అంటే మీకు ఎక్కువ బాగా అంటే ఇష్టమైన ఆర్టిస్టులు ఉంటారు, ఇష్టమైన ఇవన్నీ ఉంటాయి కదా, మీరేం చెప్తారు? ఎవరు బాగా మీకు నచ్చిన ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, లేదంటే డైరెక్టర్స్? నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ వివి వినాయక్ గారు. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. నాకు బాగా ప్రాణానికి ప్రాణమైన చూసుకునే హీరో నందమూరి బాలకృష్ణ గారు. నాకు హీరోయిన్ శాతం వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేదు. ఆ రోజుల్లో విజయశాంతి గారు. ఓకేనా? ఇప్పుడంటే నేను పలానా హీరోయిన్ అనుకునే లోపల ఇంకో హీరోయిన్ వచ్చేస్తాను. అప్పుడు రన్నింగ్ టైం ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఓకేనా? అందుకని నాకు విజయశాంతి గారు అంటే చాలా బాగా ఇష్టం. సేమ్ టైం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ రోజుకి ఈ రోజుకి నాకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది వివి వినాయక్ గారు. నేను చాలా ప్లాట్ఫామ్లో చాలా చెప్పాను, ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను, నాకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే. సో జనరల్గా అంటే బాలయ్య బాబు గారి గురించి జనరల్గా బయట చూసేదే ఒక ఎత్తు ఉంటుంది, మీకు కొంచెం చూస్తుంటారు, ప్రొడక్షన్లో చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, చాలా రకాలుగా ఐ మీన్
మీకు ఒక కన్ను అనేది ఉంటుంది. సో బయట మేము ఎవరైనా చూడలేదు, బాలయ్య బాబు గారిని నేను ఇప్పటివరకు చూడలేదు. జస్ట్ ప్రెస్ మీట్ ఎక్కడైనా పెడితే మాట్లాడితే వినడం తప్పితే, ఆయన డైలాగ్స్ తప్పితే, సినిమాలో తప్పితే ఎక్కడ చూడలేదు. అసలు ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన అసలు ఎలా ఉంటారు, ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, అంటే బయటికి పోట్రే అయ్యేదంతా నిజమేనా, ఆయన మీకు ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారిది గురించి చెప్పాలంటే అది నా స్థాయి కాదు, కానీ నేను చెప్తున్నాను. బోలా శంకరుడు బాలకృష్ణ గారు ఎవరికి ఎంత సమస్య వచ్చిందని ఆయన దాకా వస్తే ఆ సమస్య నాదేనే ఆయన తీసుకుంటాడు. అది ఫస్ట్. లొకేషన్లోకి వచ్చారు, టైమింగ్ వచ్చేసరికి ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ లాంగ్లో ఒక్కడుగు దూరంగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్గా రావచ్చు లొకేషన్లో. బాలకృష్ణ గారికి 6 గంటలకు కాల్ షీట్ చెప్తే 5:30కి లొకేషన్లోకి వచ్చి పర్లేదు నేను వెయిట్ చేస్తాను మీరు కానీ అంటారు. ఆ స్థాయిలో ఉన్నా కూడా అందరూ ఉంటారు, కానీ బాలకృష్ణ గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన గురించి చెప్తాను. అలాగని చెప్పి ఆ హీరో ఉండడు, ఈ హీరో, ప్రతి హీరో అలానే ఉంటారు. కానీ బాలకృష్ణ గురించి మీరు అడిగారు కాబట్టి ఆయన గురించి నేను చూసింది, నేను తెలుసుకుంది, నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్ పక్కన మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, ఫస్ట్ ఆర్టిస్ట్ని పిలిచి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని ఫస్ట్ అతనితో రిలేషన్ మెయింటైన్ చేసి అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతాడు. అంతేగాని వాడేవుడు ఈడేవుడు అనేది అసలు బాలకృష్ణ గారికి ఉండదు. ఎవరికి ఏ కష్టంలో ఉన్నా నా కష్టం అనుకొని ఫీల్ అయ్యే ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే నాకు తెలిసిన వాటికి ఓన్లీ వన్ నందమూరి బాలకృష్ణ గారు. సో అంత మంచి వ్యక్తి అంటారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే హీరోలు టాప్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో చూసినా, తెలుగు ఇండస్ట్రీలో చూసినా పొలిటికల్ సైడ్ కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత సమ్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, ఇప్పుడు మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు, ఇప్పుడు ఆల్రెడీ మన బాలయ్య గారు చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక పార్టీలో ఉన్నారు. సో అంటే ఈ హీరోయిజానికి ఇటు లైక్ దీన్ని ఎలా తీసుకోవాలో, పొలిటికల్ అంటే విలనిజం అనాలి, లైక్ ఎలా కంపేర్ అసలు ఆ లైఫ్ స్టైల్కి ఈ లైఫ్ స్టైల్కి టోటల్లీ డిఫరెంట్, చాలా రకాలుగా. బాలకృష్ణ గారు అనేది వర్క్ను ఎంజాయ్ చేస్తాడు. ఓకే. హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందీపురం, సేమ్ టైమ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్. ఈరోజు కుర్ర హీరోలు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారు, అంతకు డబల్గా బాలకృష్ణ గారు పరిగెడుతున్నారు. అసలు నిజంగా అసలు అఖండ తాండవంలో అది ఆయనకు మాత్రమే సొంతం అండి. త్రిశూలం తిప్పడం కానీ, డైలాగ్ చెప్పడం కానీ, అసలు ఆ వైబ్. అసలుకి మనిషి ఎలా పరిగెడతాడు అంటే అక్కడ హిందూపురం చూసుకుంటాడు, ఇక్కడ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటా, నెక్స్ట్ ఏ సినిమా, నెక్స్ట్ కథ ఏంది, నెక్స్ట్ వాట్ ఈజ్ వాట్ అని, మళ్ళీ సాయంత్రానికి బస్సులో దొరకం, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్. అది ఓన్లీ వన్ బాలకృష్ణ గారికి ఒక్కరికే సాధ్యమవుతుంది. ఇది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. అంత ఏజ్ లో కూడా మనం ఏజ్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఆయన ఏజ్ కాదండి. బాలకృష్ణ గారు ఈ రోజు కూడా నేను ఎవరైనా సరే నా కాడికి వచ్చి బాలకృష్ణ గారికి 60 సంవత్సరాలు వచ్చి 70 సంవత్సరాలు వచ్చి 50 సంవత్సరాలు నేను ఊరుకోనండి. బాలకృష్ణ గారు 30 సంవత్సరాలు యువకుడు అని చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నాకు 40 సంవత్సరాలు, నేను ఒక పనే శాంతం చేయలేకపోతున్నాను ఈ వయసుకి. కానీ బాలకృష్ణ గారు హిందూపురం ఇండస్ట్రీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ వచ్చేసరికి ఫ్యామిలీ, 4 పాత్రలు పోషిస్తున్నాడు ఆయన. వెరీ టఫ్ ఇప్పుడున్న ఇదికి టైమింగ్ లో కూడా. ఒకటేనండి బాలకృష్ణ గారి గురించి చెప్పాలని, నేను యుగ పురుషుడు అని చెప్తాను. చాలా టైటిల్స్ చేస్తున్నారు బాలయ్య బాబు గారికి. యుగ పురుషుడు, బోలా శంకరుడు, పసిపిల్లాడు, ఈ మూడు ఆయనలో 100% ఇది ఒప్పుకోవాల్సింది. అప్పట్లో హీరోలు చూస్తుంటే మనం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి ఇలా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో మీరు వాళ్ళని చూసారు, వీళ్ళని కూడా చూస్తున్నారు. ఈ జనరేషన్ జెన్ కిడ్స్ అంటారు కదా, ఈ జనరేషన్ హీరోలో చాలామంది వాళ్ళంత సాఫ్ట్ కార్నర్గా స్టేజ్లో ఎక్కితే మాట్లాడకపోవడం కానీ, లైక్ బెదిరిస్తున్నట్టు చాలా ప్రెస్ మీట్లలో చూసే ఉంటారు. ఛాలెంజ్లు వేసేయడాలు, అరే నన్ను ఎవడు ఏం చేస్తాడరా, మీకు దమ్ముంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. అంటే వాళ్ళు ఒక స్టేటస్ చూసేసారు, వీళ్ళది కూడా చూసారు కదా. ఇప్పుడున్న వాళ్ళలో అంటే ఇలా మాట్లాడి యూత్ని అట్రాక్ట్ చేసి రెచ్చగొట్టి అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కూడా చూస్తుంటారు కదా. ఇవి అసలు నిలబడే పనులే అంటారా, రెండింటి తర్వాత ప్యాక్ చేసుకునే పనులు అంటారా? సైలెంట్గా వచ్చిన సినిమాలు, ఫంక్షన్లు ఏ ఆడావుడు లేకుండా వచ్చినాయి, ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ అయినాయి. అనుభవం లేక ఏదో ఒకటి కాంట్రవర్సీగా మాట్లాడి వెళ్ళిపోయినాయి, కొన్ని బోర్లు పడ్డాయి. అది కొంతవటికే, అందరిలో నేను అంటలేదు. ఫ్యాన్స్ గురించి మాట్లాడినవి, ఫ్యాన్స్ ఎక్కడ
డౌన్ అవుతాడేమో అని చెప్పి ఫ్యాన్స్ని లేపుకోవడంలో తప్పేం లేదు. ఓకే. ఓకేనా, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వాడేమో దృష్టిలో పెట్టుకొని వాడిని వీడిని అనే మాటలు మాత్రం ఆడ మాట అన్నాడు అంటే ఆ సినిమాలో విషయం లేదని అర్థం. యా, జనరల్గా టీవీ5 మూర్తి గారు మీకు చాలా క్లోజు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి కానీ లేదంటే జనరల్గా మూర్తి గారి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్గా రెగ్యులర్గా కలుస్తుంటారా మీరు? అదేం లేదండి, ఓకే. మా మూర్తి గారికి ఎవరైనా కలిసిన హై బాయ్ అంతవడికే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ జనరల్గా కలిసి అంత రిలేషన్ ఏమి ఉండదు. కానీ టీవీ5 మూర్తి గారికి నాకు మంచి అభిమానం, గౌరవం, చాలా మంచి వ్యక్తి. దాని మీద ఎప్పుడైనా హాయి బాయ్ అంతవరకు ఉండకనే లేదు, కానీ మంచి వ్యక్తి అని ట్రావెల్ అవుతాను అంతే. ఓకే. సో అంటే ఆయనని ఒక జర్నలిస్ట్గానా లేదంటే పొలిటికల్ సైడ్గా చూడాలి అని అంటే ఒక పార్టీ వైపుకి సడన్గా ఉంటారు కదా ఆయన, సో ఆ విషయాల గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? లేదండి, ఆయన పర్సనల్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా లోతుగా మాట్లాడతారు, చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా క్లారిటీగా ఉంటాడు మనిషి. ఆ విధంగా నాకు మంచి మిత్రుడు, ఇంకంతేగాని అంతకంటే ఏం లేదండి.